హలో నమస్తే. ఆంధ్రప్రదేశ్లో సర్కార్కు అసహనం పెరిగిపోతోంది. ఆంధ్రప్రదేశ్లో సర్కార్ని ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావమరిది హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అనుచరులు జర్నలిస్టులపైన దాడి చేసిన ఘటన తాజాగా ఒకటి వెలుగు చూసింది. సో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీల వారీగా మీడియా విడిపోవడం చూసాం. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీల వారీగా జర్నలిస్టులు అనుబంధ సంఘాలుగా మారిపోవడం కూడా చూస్తున్నాం అన్ఫార్చునేట్లీ. ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు సంబంధించిన వార్తలు రాసే పత్రికలుగా ఉన్న లెఫ్ట్ పార్టీల ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రజాశక్తి, విశాలాంధ్ర లాంటి పత్రికలు ప్రజలకు సంబంధించిన సమస్యలపైన వార్తలు రాస్తున్నాయి. సో అటువంటి పత్రికలు రాస్తున్న వార్తలను కూడా సహించలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది అధికార పార్టీ. రెండు ఘటనలు చూస్తున్నాం. ఒకటి చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరుకు సంబంధించింది, రెండు హిందూపురం నియోజకవర్గానికి సంబంధించి. హిందూపురం నియోజకవర్గానికి సంబంధించి చిలమత్తూరు మండల కేంద్రం పరిధిలో ఒక రోడ్డు నిర్మాణం జరిగింది. ఆ రోడ్డు నిర్మాణంలో నాణ్యతా లోపం ఉంది అంటూ అక్కడ ప్రజాశక్తి విలేకరిగా ఉన్న శంకర్ ఒక వార్త రాశారు. సో వార్త రాయడంతో ఆ రోడ్డు కాంట్రాక్ట్ చేస్తున్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడు నాగరాజుకి కోపం వచ్చింది. కోపం వచ్చి నా మీద వార్త ఎలా రాస్తావు, నాసిరకంగా ఉందని వార్త ఎలా రాస్తావంటూ ఆయన ఇంటికి వెళ్ళి అనుచరులతో శంకర్ ఇంటికి వెళ్ళి బెదిరించాడు. ఇంట్లో శంకర్ లేరట ఆ టైంలో. సో కుటుంబ సభ్యుల్ని బెదిరించారు. బెదిరించుతున్నారనే విషయాన్ని కుటుంబ సభ్యులు శంకర్కి ఫోన్ చేసి చెప్పడంతో ఆయన ఇంటికి వస్తున్న క్రమంలో ఆపి ఆయన పైన నాగరాజు అనుచరులు దాడి చేశారు. దాడి చేసి మాకు వ్యతిరేకంగా వార్త రాస్తావా, మేము నాసిరకంగా వేస్తాం, అసలు రోడ్డు వెయ్యం, నీకేంటి సంబంధం, ఎలా వార్త రాస్తావు, ఎంత ధైర్యం నీకు అంటూ విచక్షణారహితంగా దాడి చేశారు. దాడి చేసిన తర్వాత శంకర్ అక్కడి నుంచి తప్పించుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్లో పోలీసులు అందుబాటులో లేరంట. పోలీస్ స్టేషన్లో పోలీసులు అందుబాటులో లేరని తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళి, తెలిసిన మిత్రుల ఇంటికి వెళ్ళి ఆయన తలదాచుకున్నారు. అక్కడ షెల్టర్ తీసుకున్నారు. తర్వాత మిగతా జర్నలిస్ట్ మిత్రులు అందరూ కలిసి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పటివరకు ఆ నిందితుడిని అరెస్ట్ చేయలేదు. ఆ రోడ్డు పనులు అలాగే ఉన్నాయి. ఇది పరిస్థితి. సదరు నిందితుడు ఆ రోడ్డు వర్క్ చేస్తున్న వ్యక్తి నందమూరి బాలకృష్ణ అనుచరుడిగా చెప్తున్నారు. సో అధికార పార్టీకి సంబంధించిన నాయకులు రోడ్లు కాంట్రాక్టులు చేస్తుంటే, రోడ్లు వేస్తుంటే ఆ రోడ్లు బాగోకపోతే ప్రశ్నించకూడదా మీడియా, అడగకూడదా మీడియా, దాడి చేస్తారా, కొట్టేస్తారా? ఇదేనా మీరు ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చిన స్వేచ్ఛ? సామాన్య పౌరులకు వేరే, జర్నలిస్టులు కూడా మాట్లాడలేని, జర్నలిస్టు కూడా వార్త రాయలేని పరిస్థితి ఉందా? ప్రజాశక్తి విలేకరులపైన ఇంటికి పోయి దాడి చేసే స్థాయిలోకి మీరు వెళ్ళారంటే ఏ రకమైన స్టేట్ ఆఫ్ మైండ్తో ఉన్నారో ఒకసారి అర్థం చేసుకోవాలి. సేమ్ టైం చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో అక్కడ ఎమ్మెల్యే మాకు వ్యతిరేకంగా వార్తలు రాస్తే జర్నలిస్టుల అక్రిడేషన్లు రద్దు చేస్తాం, జర్నలిస్టుల ఉద్యోగాలు పీకిచ్చేస్తాం వార్నింగ్లు ఇస్తున్నారట. ఈ విషయాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య తిరుపతి వెళ్ళిన సందర్భంగా ఈ రకమైన బెదిరింపులు జర్నలిస్టులపైన మానుకోండి అంటూ ఆ ఎమ్మెల్యేకి హితవు పలికారు. ఈ రకమైన బెదిరింపులు సరైంది కాదు అని చెప్తున్నారు. సో ప్రజల సమస్యలపైన జర్నలిస్టులు వార్తలు రాస్తే అక్రిడేషన్లు తీసేస్తాం, మీ ఉద్యోగాలు పీకించేస్తాం, ఇంటికి వచ్చి దాడి చేస్తాం. ఈ రకమైన స్వేచ్ఛను ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ ప్రజలకు ఇవ్వదలుచుకుందా? ప్రజల సమస్యలపైన ప్రశ్నించకూడదా? మీ అక్రమాల గురించి వార్తలు రాయకూడదా? ప్రజల డబ్బుతో వేస్తున్న రోడ్డు సరిగ్గా లేదు అని ఎవరు మాట్లాడకూడదా? సో పోలీస్ స్టేషన్లో పోలీసులు అందుబాటులో లేరేంటి? పోలీస్ స్టేషన్లో పోలీసులు అందుబాటులో లేకపోవడం ఏంటి? బాధితులు తనను కొడుతున్నారని నేరుగా పోలీస్ స్టేషన్కి వస్తే అక్కడ కూడా ఎవరు లేకపోతే ఇంకెవరికి చెప్పుకోవాలి? సో ఇది పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. జర్నలిస్టులపైన దాడులు ఈ ప్రభుత్వంలో పెరుగుతున్న అసహనానికి నిదర్శనం. జర్నలిస్టులపైన దాడులు ఈ ప్రభుత్వం ఎంత నిరంకుశంగా ఉంది అనేదానికి నిదర్శనం. జర్నలిస్టులపైన దాడులు రాష్ట్రంలో పౌరుల స్వేచ్ఛను లేకుండా చేసే ప్రయత్నంలో భాగం. ప్రభుత్వం అసహనం వేడండి, ప్రశ్నించిన దానికి సమాధానం చెప్పడం నేర్చుకోండి. ఈ రకమైన దాడుల ద్వారా పరిపాలన చేస్తామంటే ఇలా పరిపాలన చేద్దామనుకున్న ప్రభుత్వాలకు గతంలో ఏ రకమైన పరిస్థితి వచ్చిందో మీకు కూడా ఖచ్చితంగా అదే రకమైన పరిస్థితి వస్తుంది. నందమూరి బాలకృష్ణ అనుచరుడిగా చెప్తున్న నాగరాజు పైన పోలీసులు చర్యలు తీసుకోవాలి. అటువంటి వ్యక్తులను పార్టీలో పెట్టుకున్న తెలుగుదేశం పార్టీ ఆలోచన చేయాలి. ఇటువంటి వాళ్ళతో రాజకీయం చేద్దామనుకుంటే మీ పుట్టి మునుగుతుందనే విషయాన్ని గమనించాలి.